వెల్కమ్ బ్యాక్ టు తాయారు వదిన. మా పేట అంటే పరాసిపేట మచిలీపట్నంలో అక్కడ వేయించేసి ఉన్న సువర్చల సమేత ఆంజనేయ స్వామి గుడిలో హనుమత్ వ్రతాలు జరుగుతున్నాయి. ఉదయం శాంతి కళ్యాణం జరిగింది, సాయంత్రం వ్రతాలు జరిగినాయి అన్నమాట. ఇది 11 సంవత్సరాలు చేసుకోవాలి మొదలు పెడితే. ఫస్ట్ టైం మనకు ఆవు దర్శనం ఇచ్చింది చూడండి. పూజ మొదలైపోయింది, నేను వెళ్ళేటప్పటికి ఫస్ట్ అధ్యాయం కూడా అయిపోయినట్టుంది. తాయితీగా వెళ్తున్నా. ఈ పిల్లలు చూడండి, అల్లరి మామూలుగా చేయట్లే. పెద్దోళ్ళు ఏమో పూజలో మునిగిపోయారు, పిల్లలేమో ఆటల్లో హడావిడి పడిపోతున్నారు. ఎదురుగుండా చిన్న విగ్రహం ఉంటుంది, చిన్న గుడి, ఫస్ట్ అదే కనిపిస్తుంది. ఈయన ఎప్పటి నుంచో ఉన్నాడు, గుడి అంతా మార్చారు కానీ ఇది మాత్రం మార్చారు. ధనరాజు ఈ వదన చేసి 1 సంవత్సరానికి రాజ్యాన్ని కూడా పొందారయ్యా. కలగ మహానులారా, మీరు కూడా ఈ వదన చేసి వృధాన్ని చూస్తున్నారు. ఈ భూమిలో మహాశివాన్ని ఈ మహాశివుని వివాహి పౌరులు కూడా విశ్వసిద్ధులై ఉన్నారు. జయ మీ ఇక్కడ కొద్దిగా పరిగణన చేయండి. 5 అధ్యాయమైనా కొద్దిగా పరిగణన చేసి ఆ స్వామికి నివేదన చేయండి. తిరుమల ప్రధాని అప్పుడు వెళ్తుంది కానీ ఇప్పుడు వచ్చా బుద్ధివాదేవి ఏమి చెయ్యని నిస్సారించదు. ఆ గార్గ్యాశ్రమంలో 5 మాసాలు గతాన్ని తలుచుకుంటూ ఏడుస్తూ ఉన్నాడు. రాజపురుషుడై ధైర్యంగా ఉండండి అని చెప్పని, మీరు సిద్ధంగా ఉండండి, ధైర్యంగా ఉండాలి చెప్పని భార్య భర్తను ఓడిస్తుంది. ఆ గార్గ్యాశ్రమానికి వెళ్ళి ఎదురుగా కలిగి హాస్పిటల్లో తీసుకువెళ్ళి గార్గ్యాశ్రమానికి చేత ఖేదపడుతూ ఏడుస్తూ శీఘ్రముగా ఆ నీళ్ళు దగ్గరికి వెళ్ళి ఈ దోదేవి జరిగిందయ్యా అని చెప్పాడు. వెంటనే ఆ వాక్యాన్ని విని నిరుడు ఈ వ్రతం చేసుకోలేకపోయినా ఈ కథ వింటే చాలా ఫలితం అంట, పూజ చేసినంత ఫలితం వస్తుందంట. అందుకే మనన్న వాళ్ళందరూ వినిపిద్దామనో కొంత శ్రద్ధగా తీసానమాట. ఈ కథలు వింటే చాలు, చేసిన ఫలితమే. అందుకనే ప్రత్యేకంగా నేను కట్ చేయడం కూడా లేకుండా మొత్తం పెట్టాను. నేను తీసిన మట్టి అందరూ వినండి, వింటే కూడా చాలా ఫలితం అంట. ఈయన శక్తి అంతా ఇంత కదా, ఆంజనేయ స్వామి గురించి తెలియదు ఎవరికి. జై హనుమాన్, జై హనుమాన్. పంతులు గారి మాటల్లో వినండి ఈ వ్రతం గురించి. వ్రతం చేయవారు ధనము ధాన్యము సమృద్ధము పుత్రపౌత్రము సమృద్ధి కలుగుతుంది. సర్వజనులు కూడా వశీకరణమవుతారు. విశేషంగా ఆయురారోగ్యాన్ని వాక్సిద్ధిని పొందుతుంది. ఇహలోకము కూడా సమస్త సాక్ష్యాలు కూడా పొందుతాడు. తారక బ్రహ్మాన్ని పొందుతారయ్యా. ఓ మునీంద్ర, హనుమత్ వ్రతాన్ని అష్టాక్షయ మంత్రం చేత గాని మరి యొక్క హనుమన్ మంత్రం చేత గాని ఈ వ్రతం చేసే విధానం ఒకటి. పూర్వమందు పురా పార్థో మహాబాహు అర్జున కృష్ణ సారథి. పూర్వం అర్జునుడు హస్తానక్షత్ర మహారిచిన ఆదివారం నాడు అష్టాక్షర మంత్రం జపించేది. అధికమైన బలాన్ని పొందాడు, శత్రువు జయించాడు, కీర్తిని పొందాడు. అంతేకాకుండా నక్షత్ర పంచకే కృతావహం హనుమతః పరం. నక్షత్ర పంచక ముందు భీమసేనుడు ఈ అమన్వసం చేసి సర్వశత్రువును కూడా జయించాడు. అంతేకాకుండా కేవలం పూజీవా ప్రత్యక్ష వరదాయకం. బ్రహ్మ విష్ణు శివుడు కూడా ఈ వ్రతాన్ని పూజించారయ్యా. చూసారంటే ఎంత గొప్పదనం. ఇక్కడ బ్రహ్మ పూజించాడు, విష్ణు పూజించాడు, శివుడు పూజించాడు. ఆయన రుద్రాన్ని సంభూతుడైన ఇటువంటి ప్రత్యక్ష వరాన్ని హనుమంతుని ఎవరు పూజించకుండా ఉంటారు? హనుమత్ హృదయం నా విద్య కూడా ముల్లోకలు కూడా ఉన్నారు. ఈ ప్రమాణం చేత హనుమత్ వ్రతం గొప్పదైనటువంటి సిద్ధిస్తుంది. అంతేకాకుండా కుమారనాయక ఆంజనేయమూర్తిని పూజించని వల్ల సూర్యుడు, బ్రహ్మ, గౌరీ, మహేశ్వరుడు, రాముడు, విక్పాలకుడు, కుమారస్వామి, గణపతి, వశిష్ఠాది మహర్షులు, తనగాలి ఊరు,
పితృదేవతలు అష్టవసువులు ఏకాశత్రులు కూడా పూజించబడిన వారై యశస్సుని ఇస్తారయ్యా. కావున కామనీయ ఆంజనేయ స్వామిని ముఖ్యంగా పూజించాలి. ఎవరు దీని భక్తి శ్రద్ధలతో వింటారో వారి యలోకముల సకల భీష్టాలు పొంది పెదవ బ్రహ్మలోకాన్ని ఉండారు. హనుమన్ నామము లేని ప్రబంధము చంద్రుడు లేని రాత్రి వలె ఉంటుంది. కాబట్టి మైత్రి పరాశుడు చెప్పాడు, ఈ ఆంజనేయ స్వామికి అందరి గీత రావడానికి కారణం ఏంటి అంటే త్రైరాయుగం పూర్తయిపోయింది, కలియుగం ప్రారంభమవుతుంది. ఈ కలియుగంలో బ్రహ్మదేవుడికి కలిపురుషుడికి మానవదాని మీద చాతుర్లక్షాబ్దే వర్తమానే కలియుగే 4,32,000 సంవత్సరాల కలియుగం ప్రమాణం. కేవలం ఒకటో పాదంలో ఉన్నాం. ఇంకా ముందు ముందు ఎన్ని అరాజకాలు అకృత్యాలు పాపాలు చూడమని తెలియదు. అప్పుడు ఈ కలిపురుషుడు బ్రహ్మదేవుడు అంటాడు, అన్ని లక్షలు అన్ని వేల వలకాల స్వామి అంటాడు, ఏది ఏమైనా సరే వల్ల సాధ్యపడు అంటాడు కలిపురుషుడు. అట్లా బ్రహ్మదేవుడికి కలిపురుషుడికి వాదోపానం జరిగిన తర్వాత కలిపురుషుడు ఒక షరతు పెడతాడు. ఏమిటయ్యా అంటే, ఈ కలియుగంలో ఎవరైతే పాపకార్యాలు అరాజకాలు అకృత్యాలు చేస్తారో, నాకు మిత్రులు స్నేహితులు పాపకార్య పుణ్యకార్యాలు చేస్తారో బద్ధశత్రువులు పరిపాలించమంటావు అంటాడు. ఒక సగటు బ్రహ్మదేవుడు ఆలోచించి, నీకే అవకాశం ఇచ్చానయ్యా, కానీ నీ కూడా ఒక షరతు పెడుతున్నాను, పాపకార్యాలు చేసేవాళ్ళ జోలికి మేము రాము, పుణ్యకార్యాలు చేసేవాళ్ళ జోలికి నువ్వు రామాక అంటాడు. అందుకని కలియుగంలో పాపి చిరాయువ అని చెప్పని ఎంతైతే పాపకర్మాలు చేస్తాడో ఈ కర్మను భూమి మీద అనుభవించి తనువు దాడిస్తాడు. పుణ్యకార్యాలు చేసేవాళ్ళు హతాను మనాలు పొందుతాడు. అంతేకాకుండా ఈ కలిపురుషులు చేసే పరిస్థితి ఏంటి అంటే, మొగుడు పిల్ల తగలబడడం, తల్లి కొడుకుని చంపుకుంటాం, తండ్రి కొడుకు చంపుకుంటాం, దొంగ బాబాలు దొంగ స్వామాలుగా రావడం, కుప్పలు తగలబడతాం, ఇళ్లు తగలబడతాం, అన్ని పాపకార్యాలే. చివరికి ఆంజనేయ స్వామి కలిపురుషుడిని చంపడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ ఏం చేయలేకపోతాడు. ఎందుకని? ఈ కలిపురుషుడికి పరమేశ్వరుడికి అనుగ్రహం ఉంది. ఇక్కడేమో ఈశ్వరుడికి తమ్ముడు ఆంజనేయ స్వామి రుద్రాక్ష సంభూతుడు ఈయన. కాబట్టి దగ్గరదాకా వెళ్ళిన తర్వాత నువ్వు నన్ను ఏం చేయలేమంటాడు. చివరి కైలాసంలోకి వెళ్ళి ఆంజనేయ స్వామి ఏడుస్తాడు. ఏ స్వామి? శ్రీరామచంద్ర శ్రిత పారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముఖాంబోర చించరీకో నిరంతరం మంగళమాతరోతు. నా హృదయంలోనే రాముడిని సీతను పెట్టుకుని చీల్చి చూపించి ప్రతి ఫలాపేక్ష లేకుండా రాముడికి ఎనలే సేవ చేశాను, ఒక కలిపురుషం సంబరైపోతాను, ఇంతేనా నా కర్మ అని చెప్పి ఏడుస్తాడు. అప్పుడు స్వయంగా పరమేశ్వరుడు అంటాడు, నాయన బాధపడవాక నువ్వు, కానీ వరం ఇస్తున్నా నీకు, ఈ భూలోకంలో శుభ్రంగా రాముల వారి విగ్రహం పెట్టు, రామో విగ్రహాన్ ధర్మ, రాముల వారి విగ్రహాన్ని పెట్టు, నువ్వు కూడా అక్కడ ఉండు, కొంతకాలం పాటు మన రాజగారిని అరికట్టవచ్చు అని చెప్పని స్వయంగా పరమేశ్వరుడే ఆంజనేయ స్వామికి వరవడం చేత ఈ కలియుగంలో చూడండి, ఏ గ్రామంలో అయినా సరే రాముడు విష్ణాలయ లేని గ్రామాలు ఉంటాయి, లేదా శివాలయ గ్రామాలు ఉంటాయి, కానీ రాముడు ఆంజనేయుడు లేని వీధి అంటూ ఉండదు ఈ కలియుగల ప్రత్యక్షం. ఇదే ఆంజనేయ స్వామి గొప్పదనము. అందులో ఒకసారి చెప్పండి, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. గట్టిగా చెప్పాలి, మన మతం తేడా అది. హరే రామ 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 కృష్ణ కృష్ణ హరే హరే, రామ రామ హరే హరే, రామ రామ హరే హరే, కృష్ణ కృష్ణ హరే హరే, కృష్ణ కృష్ణ హరే హరే, రామ రామ హరే హరే, రామ రామ రామ. తీసుకుంటా అంటే పూజ అంతా ముగిసిన తర్వాత వ్రతాలు చేసుకున్న వాళ్ళనేమో అక్కడి నుంచి లేకొద్దని చెప్పారు. అక్కడే టేబుల్ కాడ పెట్టారు భోజనాలు. పైన ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ పక్కన ఒక మండపం ఉంటుంది, అందులో పెట్టారు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ. వేరే వాళ్ళకి షేర్ చేస్తే ఇది ఇంకొంతమందికి తెలుస్తుంది అన్నమాట, కొంతమందికి రీచ్ అవుద్ది.